నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రేణు దేశాయ్ గారు అంటే ఇప్పుడు జనరల్‌గానే ఆవిడ ఇంటర్వ్యూస్ ఇచ్చినా లేదు ఏదైనా ఇప్పుడు ఇప్పటి వరకు గూడాను లైఫ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఏమైనా వచ్చినా గూడా చాలా కూల్‌గానే ఆన్సర్ చేసేవాళ్ళు ఎప్పుడు గూడాను. సో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ చూస్తున్నాం చాలా ఓవర్ అగ్రెసివ్‌నెస్ అన్నమాట. అసలు ఎవరు అంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వలేదు మీడియా మీద. సో, అదొక పాయింట్. ఆ మాట్లాడిన విధానం గాని అంత ఏంటసలంటే అదొక ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చా? కుక్కల గురించి ఆవిడ అంత సీరియస్‌గా తీసుకున్నారు. మనుషుల్ని కంపేర్ చేస్తూ, హత్యల్ని కంపేర్ చేస్తూ, అలాగే పిల్లల మీద యాక్సిడెంట్. అత్యాచారాల్ని కంపేర్ చేస్తూ. రేణు దేశాయ్ మాట్లాడింది నేను చూశాను. రేణు దేశాయ్ ఏందంటే చాలా అన్‌కంట్రోల్డ్ హ్మ్. యాంగర్ ప్రదర్శించింది. ముఖ్యంగా కుక్కలను చంపడం, ఆ కుక్కలను చంపి ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని పెడుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయము. సో, కుక్కల వల్లే మనుషులు చనిపోతున్నారా? దోమల వల్ల చనిపోవట్లేదా? ఇతర జంతువుల వల్ల చనిపోవట్లేదా? రోడ్‌లో యాక్సిడెంట్‌లయి చనిపోవట్లేదా? సో, ఇప్పుడు యాక్సిడెంట్‌లయితే కార్లను బ్యాన్ చేస్తున్నారా? లేకపోతే దోమలనేం జేస్తున్నారు? నాకు 2019లో డెంగ్యూ వచ్చింది. సో, నేను దాదాపు ప్రాణాంతకంగా మారి చావు దగ్గరికి పోయొచ్చాను. అట్లని మరి దోమలంతా నాశనం జేయమని నేను అడుగుతున్నానా? సో, ఇలాగ ఆమె చాలా విషయాలు మాట్లాడింది. అట్లాగే పిల్లలు చిన్న పిల్లలతో సహా స్త్రీలను చేస్తున్న వాళ్ళందరిని చంపేయమని అడగచ్చా? ఇలాగ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఆమెకు మీడియాకు కూడా మధ్య ఒక వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. అది కూడా మళ్ళీ ఆమె ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. నేను మీడియా మీద అరవలేదు. ఒక 55 ఏళ్ల వ్యక్తి నా మీద గట్టి గట్టిగా కేకలేస్తే దానికి సమాధానంగా నేను మాట్లాడాల్సొచ్చింది. అంతేగాని నేను మీడియా మీద ఏమి కేకలేయలేదు. మీడియా మీద అరవలేదని ఆమె వేరే ఛానెల్‌కి కూడా ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇచ్చింది. హ్మ్. ఏదేమైనా ఆమె ఎలా మాట్లాడిందనేది పక్కన పెడితే ఎసెన్స్ ఏందంటే కుక్కల్ని చంపడం, హ్మ్. స్ట్రే డాగ్స్‌ని చంపడం కరెక్ట్ కాదు అనేది ఒకటి. రెండోది ఆమె మాట్లాడిన దాంట్లో వివాదమైన అంశాలేందంటే, ఒకటి స్ట్రే డాగ్స్ అందరిని కరవవు. ఒక ఈవిల్ మైండ్ ఉన్న వాళ్ళనే కరుస్తాయి అనే రకంగా ఆమె కామెంట్ చేసింది. అంటే నన్నెప్పుడు కరవలేదు. ఈవిల్ మైండ్ ఉండడం వాళ్ళనే కరుస్తది అనేది చెప్పింది. అది వివాదాస్పదమైన అంశం. రెండోది అసలు స్ట్రే డాగ్ అనే ఇష్యూని ఎలా టాకిల్ చేయాలనే దానికి ఆమె ఏమి సొల్యూషన్ ఏమి ఇవ్వలేదు. హ్మ్. ఇవ్వకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు కేకలేయడం, మాట్లాడడం జరిగింది. నిజానికి ఇదేందంటే చాలా సీరియస్ సమస్య స్ట్రే డాగ్‌లు అవును. అనేది. ఇండియా అంటే ప్రపంచంలోనే స్ట్రే డాగ్‌లు ఇండియాలో ప్రపంచంలో ఉన్న కుక్కల్లో 36% ఇండియాలో ఉన్నాయి. కరెక్ట్‌గా ఎన్నని ఆహ్, చెప్పలేం గానీ. చెప్పలేం గానీ 36% అయితే వరల్డ్ పాపులేషన్ ఆఫ్ స్ట్రే డాగ్స్‌లో ఇండియాలో 36% ఉన్నాయి. ఇక చనిపోయే వాళ్ళది డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం సంవత్సరానికి దాదాపు 20,000 మంది కుక్క కాటు వల్ల చనిపోతున్నారు. హ్మ్. అంటే కుక్క కాటు వల్ల డైరెక్ట్ గాకుండా ర్యాబిస్ అనేది వస్తుంది. హ్మ్. ర్యాబిస్ అనేది వచ్చినప్పుడు దానికి ఈ ఇమ్మీడియేట్‌గా వెళ్ళి ఆ ఇంజెక్షన్‌లు అవన్నీ తీసుకోవాలా. యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్. సరైన మనకు హాస్పిటల్ ఫెసిలిటీస్ గానీ, ఇమ్మీడియేట్‌గా అక్కడికి తీసుకుపోవడం గానీ లేదు. హ్మ్. అందువల్ల ర్యాబిస్ సోకి 20,000 మంది వరకు చనిపోతున్నారు. ఇక కుక్క కాటు గాని చూస్తే 2024 డేటా ప్రకారం 37 లక్షల మందిని కుక్కలు కొరికాయి. హ్మ్. ఇది రిజిస్టర్ అయిన కేసులు. రిజిస్టర్ కానిది ఇంకా 1,00,00,000 ఎన్నున్నాయో మందినైనా తెలీదు. ఆ! కోరుకుంటాయి. సో, ఇంత పెద్ద ప్రమాదం మనుషులకి కుక్కల వల్లైతే ఈ స్ట్రే డాగ్స్ వల్ల మనకి ప్రధానంగా కనబడుతుంది. సో, ముఖ్యంగా మనకి స్ట్రే డాగ్స్ ఇండియాలో ఉత్తరప్రదేశ్‌లో, తర్వాత ఒడిస్సాలో, మహారాష్ట్రలో ఎక్కువున్నాయి. హ్మ్. ఆహ్, అయితే కరిచేది మాత్రం తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో బైట్ ఎక్కువ జరుగుతున్నాయి. హ్మ్. ఢిల్లీ గూడా బాగా కుక్కలు ఎక్కువున్న ఇది. అందుకనే ఆ మధ్య సుప్రీం కోర్టు చాలా సీరియస్‌గా తీసుకొని దీన్ని ఎలా కంట్రోల్ జేస్తారో మాకు చెప్పండి. కంపల్సరీ కంట్రోల్ జేయాలి అని చెప్పింది. ఒక రకంగా చంపినా పర్వాలేదన్న డిస్కషను అప్పుడొచ్చాయి. హ్మ్. అందువల్ల ఆహ్, కొన్ని చోట్ల కుక్కల్ని మాస్‌గా తీసుకెళ్ళిపోయి మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొనెళ్లి చంపేసిన కేసులు కూడా కనబడుతున్నాయి మనకి. అవును. అంటే ఆ మధ్య గూడా వరుసగా హైదరాబాద్‌లో గూడా పిల్లలని అటాక్ చేసి కుక్కలు స్కూల్ చంపేసాయి. అప్పుడు పిల్లల్ని, చిన్న పిల్లల్ని. చిన్న ఆ! పిల్లల్ని చంపేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అవి చూస్తే దారుణంగా హృదయ విదారకంగా అవును. ఉన్నాయి. అవి బంచ్ ఆఫ్ డాగ్స్. ఈడ్చుకొని ఎళ్ళిపోయినాయి అవేందంటే సార్ ఒక పిల్లల్ని. ఒక సింగిల్ డాగ్ గాకుండా మొత్తం ఒక ప్యాక్ ఆఫ్ డాగ్స్ వచ్చేసి అటాక్ చేస్తాయి. అవును.
ఆ అటాక్ చాలా వైలెంట్గా ఉంటుంది. ఆ వైలెంట్ అటాక్స్ని అవి చిన్నపిల్లలు తట్టుకోలేరు. అవును. సో అవి చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి చిన్నపిల్లల్ని. సో అవన్నీ చూసి అప్పట్లో మన మేయర్ కూడా వాటికి కామెంట్ చేస్తే, రామ్ గోపాల్ వర్మ కూడా ఇక్కడ ఉన్న స్ట్రీ డాగ్స్ అంతా మీ ఇంట్లోకి వదులుతాను అవును. అనే విధంగా ఆయన కూడా గట్టిగా మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే రెండు ఉన్నాయండి, ప్రకృతి, మనం మనుషులం. అంటే ఆంథ్రోపోసెంట్రిక్ అంటారు. ఆంథ్రోపోసెంట్రిక్ అంటే అర్థమైందంటే మనిషి కేంద్రంగా ప్రపంచాన్ని చూడడం. అంటే మనిషే ఇంపార్టెంట్, మిగతావి ఇంపార్టెంట్ కాదు అనే విధంగా మనిషి చూడ్డాన్ని ఆంథ్రోపోసెంట్రిక్ అప్రోచ్ అంటారు, పర్స్పెక్టివ్. సో అది కరెక్ట్ కాదు. అంటే మనిషితో పాటు జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. అయితేనే మనం కూడా ఉనికిలో ఉంటాం. అవన్నీ నాశనం అయితే మనిషి కూడా నాశనం అయిపోతాడు. సో కాబట్టి అప్రోచ్ అయితే ఉండాలి. మనిషి ఒక్కడే కాదు, ఈ ప్రపంచంలో వేరే జంతువులు, వేరే ప్రాణులు కూడా ఉన్నాయి, అవి కూడా ఉండాలి అనేది అప్రోచ్లో తప్పు లేదు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనుషులు, కుక్కల స్ట్రే డాగ్స్ వల్ల మనుషులు చనిపోతున్నారు. ఈ సమస్యను ఎలా డీల్ చేయాలి అంటే 20,000 మంది చనిపోతున్నారు, 37 లక్షలు రికార్డెడ్గా అవి కొరుకుతున్నాయి. దానివల్ల రకరకాల ఇష్యూలు, వాళ్ళకి చనిపోకపోయినా కూడా కొంతమంది అవిటి వాళ్ళుగా మారిపోవడం, కొంతమంది ఒక రకమైన కుక్క లాగా అరుపులు, పిచ్చెక్కిపోవడం, ఇలాగ రకరకాల ఇష్యూలతో జనం ఉన్నారు. ఇది రియల్ సమస్య. ఇది రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఆ మధ్య 2021లో ఈ అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా పెరిగిపోయినాయి స్ట్రే డాగ్స్. ఈ మధ్య కాలంలో బాగా పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా వీధిలో 3 కుక్కలు ఉన్నాయి. అవి ఎవరు వెళ్తున్నా అటాక్ చేస్తాయి. నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు వ్యక్తులను కరిచాయి. నేను కూడా ఒక్కోసారి మార్నింగ్ లేసి మామూలుగా వెళ్ళినప్పుడు అవి నన్ను గమనిస్తాయి, గుర్తుపడతాయి, ఏమనవు. కానీ ఒకసారి అదేంటి యోగాకి వెళ్తాను నేను, జిమ్కి. ఆ యోగా మ్యాట్ ఇట్లా పెట్టుకొని బ్యాగ్ అవుట్ వేసుకొని వెళ్ళగానే అవి మీదికి వస్తాయి అనమాట. మనకంటే డీల్ చేయడం తెలుసు కాబట్టి నేను కూల్గా ఉండి వాటిని అటు ఇటు అని వెళ్తాను అనుకోండి. కానీ చాలా మందికి భయం ఉంటుంది. ఆ భయంతో ఏమైపోతారంటే వాళ్ళు అటు ఇటు పరిగెత్తే ఇవి చేజ్ చేస్తాయి. అంటే కుక్కల్ని ఎలా డీల్ చేయాలని చాలా మందికి తెలియదు. స్ట్రే డాగ్స్ చిన్నపిల్లలకి అసలు తెలియదు. ఎక్కువ చిన్నపిల్లలే బలవుతుంటారు. పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళు పిల్లలు, వాళ్ళకి భయం ఉంటది. ఆ భయంలో వాళ్ళు పరిగెత్తడం, అటు ఇటు చేస్తారు. అవి రెండోది, మనం పెద్దగా ఉంటే కుక్కలకు కూడా భయం ఉంటుంది. చిన్నపిల్లల పట్ల భయం కూడా ఉండదు కదా, వాళ్ళు ఏం చేయలేరు కూడా. సో అది చాలా ప్రమాదకరం. సో అందువల్ల ఈ ఇష్యూని అయితే డీల్ చేయాలి. అందుకనే గవర్నమెంట్స్ ఒక ప్రాబ్లం ఏంటంటే స్టెరిలైజేషన్, కుక్కలకి అన్నిటికీ వ్యాక్సిన్ వేయడం. అది బడ్జెట్ లేదండి ఎక్కడ కూడా. మున్సిపాలిటీలకి బడ్జెట్ అనేది ఆల్మోస్ట్ లేదు. చెత్తనే క్లీన్ చేయలేని పరిస్థితిలో ఉంటే కుక్కలను అంతా తీసుకెళ్ళి స్టెరిలైజ్ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. సో అది ఒక సొల్యూషన్ చెప్తారు. రెండో సొల్యూషన్ చంపేయడం. ఈ చంపేయడం పట్ల ఖచ్చితంగా ఆమె కాదు, చాలామంది జంతు ప్రేమికులు కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక సమస్య ఉందండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే ఒకటి చూస్తే వాళ్ళది ఇంకొక యాంగిల్ తీసుకొచ్చారు. మనుషుల్ని చంపడమే కాదు, రేర్ యానిమల్స్ని, బర్డ్స్ని కూడా కుక్కలు చంపేస్తున్నాయి. అట్లాగా ఇప్పటికి ఇండియాలో దాదాపు 1880 అంటే 1885 స్పెసీస్ని కుక్కలు చంపుతున్నాయంట ఈ సొసైటీ లెక్కల ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ బార్కింగ్ డీరు, సాంబార్ డీరు, స్పాటెడ్ డీరు, జంగిల్ క్యాట్స్, రెడ్ పాండా, లాంగోరు, ఇలాంటి అనేక రకాల జంతువుల్ని, అందులో కుక్కల వల్ల ప్రపంచవ్యాప్తంగా కుక్కలు చంపడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 11 రకాల స్పీసీస్ లుప్తం అయిపోయినాయి, ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, ఇంకా నశించిపోయినాయంట. అంటే కుక్కలు మనుషులకే కాకుండా స్ట్రే డాగ్స్ ఇతర బ్యాలెన్స్ చేయాల్సిన యానిమల్స్, రేర్ స్పీసీస్ని కూడా చంపేస్తున్నాయి, కిల్ చేస్తున్నాయి. ఇది ఆవులు వాటి మీద కూడా చేస్తాయి. నేను అనేది ఆవులను మళ్ళీ క్రియేట్ అవుతాయి. ఈ రేర్ స్పీసీస్ ఉంటాయి, వైల్డ్ స్పీసీస్, వాటిని కూడా ఇవి చంపేస్తున్నాయి. సో ఇది కూడా మేజర్ ప్రాబ్లంగా వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా కానీ, తర్వాత అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ కూడా దీని మీద రీసెర్చ్ చేసి కుక్కల వల్ల, ఈ స్ట్రే డాగ్స్ వల్ల
ఇతర యానిమల్స్కి పక్షులకి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఉమ్, కాబట్టి రేణు దేశాయి కుక్కల మీద ప్రేమ చూపించడం తప్పేం కాదు. ఉమ్. కానీ ఆమె Solution ఆమె కూడా- ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా రాంగ్ గా ఉన్నాయి. ఉమ్, ఆవేశం పనికిరాదు ఇక్కడ. ఉమ్, ఇప్పుడు మనుషులు చనిపోతున్నప్పుడు ఆమెకి ఎప్పుడు ఆవేశం రాలేదు, కుక్కలు చనిపోయినప్పుడు మాత్రం ఎందుకు ఆవేశం వస్తుంది? కాబట్టి ఇదంతా ఏంటంటే వీళ్ళు ఫేక్ బ్యాచ్ అని చాలా మంది చెప్తారు. ఈమె కానీ ఒకప్పుడు మనీకా గాంధీ మీద కూడా ఇదే గొడవలు. ఉమ్, చాలా మంది ప్లాట్ఫామ్ మీద చనిపోతా ఉంటే, పిల్లలు అనారోగ్యంతో ఆకలితో చనిపోతుంటే ఆమె ఎప్పుడు స్పందించదు. ఎక్కడో ఒక ఒంటి చనిపోయింది అనుకోండి, పరిగెత్తుకొని వస్తుంది ఉమ్, మనీకా గాంధీ. ఉమ్, ఇలాగా వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే జంతు ప్రేమికులకి మనుషులు చనిపోయినప్పుడు స్పందించరు. ఈ జంతువు ఏదో ఒక పిల్లో ఒక కుక్కో ఎక్కడో చనిపోయినప్పుడు మాత్రం ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. మళ్ళీ వాళ్ళు నాన్ వెజ్ తినడానికి చాలా మంది తింటారు మళ్ళీ. పోనీ వాటి కోసం వీళ్ళు ప్రొటెక్షన్ కోసం స్పెషల్ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే మనం రోజు కోళ్ళు తింటాం, మేకలు తింటాం, అవి కూడా ప్రాణులే కదా. ఆ ప్రాణి మీద మాత్రం వీళ్ళకి ప్రేమ ఉండదు. కొంతమంది ఏమో వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ అయితే వేగన్స్ ఉంటారు. అంటే వాళ్ళు జంతువులు పాలు కూడా తాగరు. అంటే జంతువుని ఏ రకంగా హింస పెట్టకూడదని ఎక్స్ట్రీమ్ ఉంటారు. ఇదేంటంటే బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఎమోషనల్గా కాకుండా ఇష్యూని ప్రాక్టికల్గా అడ్రస్ చేయాలి ఆమె. ఆమె ఏం చెప్పాలంటే ఇది కూడా ఈ లెక్కలన్నీ కూడా ఆమె చెప్పగలగాలి. అవును. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు ఆమె కూడా చెప్పాలి కదా. ఇంతమందిని చంపుతున్నాయి, ఇంతమందిని కొరుకుతున్నాయి, దీనికి సొల్యూషన్ నా వైపు నుంచి ఇది సొల్యూషను, మీ సొల్యూషన్ రాంగ్, చంపడం కాదు సొల్యూషను అవును. అనేది ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా దోమల్ని ఎందుకు చంపట్లేదు, కారు యాక్సిడెంట్లు అయితే అవన్నీ తీరినాకే తీరాలా? వాటి మీద కూడా అవి కూడా ఎలా పరిష్కరించాలి, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలనేది ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నాం. అవును. మరి కుక్కలది కూడా ట్రై చేయాలి కదా. అవును. అంటే అవన్నీ మీరు తీర్చేసి ఇక్కడికి రండి అంటే